అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు, నా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో చెర్రపల్లిగూడ గ్రామంలో మరి ఈరోజు మేము ఈ 2025 సంవత్సరంలో మా చెర్రపల్లిగూడ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు, మరి అభ్యర్థిగా ఎన్నిక చేసి మరి మీరుంటే ఊరు బాగుపడుతుందని ఆలోచనతోని నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిపింది. ఎందుకంటే గతంలో 2013 సంవత్సరంలో నేను కర్ణగూడ చెర్రపల్లిగూడ గ్రామంలో 2 గ్రామాలకు మరి సర్పంచ్గా పనిచేసిన 2013 నుంచి 2018 వరకు. మరి నేను చూసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధి ఎక్కడి నుంచి ఎక్కడనో ఒక మండల లెవెల్, జిల్లా లెవెల్ కాదు, రాష్ట్ర లెవెల్ చూపించిన మరి అభివృద్ధి పనులు ఏమిటంటే, మరి మా ఊరి గ్రామంలో స్కూల్ డెవలప్మెంట్, ఫస్ట్ స్కూల్ డెవలప్మెంట్, ప్రైమరీ స్కూలు 33 మంది ఉన్న పిల్లల్ని 218 మంది పిల్లలతోని స్కూలు నిండా పిల్లలతో కలకలలాడించినాము. మరి స్కూల్ డెవలప్మెంట్ అప్పుడున్న తెలంగాణ రాష్ట్రం కరువు రాష్ట్రంగా, వర్షాలు లేక తలడేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు మేము ఎంతో కష్టపడి మా గ్రామంలో వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మరి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము. మా దగ్గర 90% మొత్తం ఓపెన్ మోరీలు ఉండే, సీసీ రోడ్లు లేకుండే. మరి మేము గవర్నమెంట్తో ఎంతో పోరాటం చేసి మరి ఇక్కడున్న సమస్యలన్నీ 70%గా అన్ని మేము అప్పుడున్న మా బాడీ అందరు కలిసి మరి రోజు నిరంతరం ప్రజలలో పనిచేసుకుంటూ, మరి రోజు ఎక్కడెక్కడ ఏ ఫండ్స్ ఉంది, మండల్ ఫండ్, జిల్లా పరిషత్ ఫండ్, ఎమ్మెల్యే కోట, ఎంపీ కోట, జిల్లా పరిషత్ కోట, ఎస్సీ కోట, ఎస్టీ కోట, ఇవన్నీ కోటలకు కూడా డబ్బులు ఎక్కడుంటే అక్కడ తిరిగి మరి ఎన్నో విధాలుగా గ్రామాన్ని, 2 గ్రామాలను ఎంతో డెవలప్ చేసుకున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చేసి చూపించినాం కాబట్టి మరి ఇప్పుడు కూడా మా గ్రామంలో ఇప్పుడు మళ్ళీ బీసీ జెండర్ వచ్చింది. ఆ బీసీ జెండర్లో మరి మన గ్రామంలో నేను గడప తిరిగి మరి అందరినీ పెద్దల సహకారం తీసుకొని, గడప తిరిగి పెద్దల సహకారం తీసుకొని, అమ్మ మళ్ళీ ఇప్పుడు బీసీ జెండర్ వచ్చింది, అయ్యా మన బీసీ జెండర్ వచ్చింది, మరి నేను నిలబడాలా వద్దా అని ప్రతి ఒక్కరిని అడిగితే ప్రతి ఒక్కరు స్పందించి, బిడ్డ నువ్వు ఉంటే మంచిగా ఉంటుంది, ఎంతో అభివృద్ధి ఉంటుంది, మంచి ఆలోచన ఉన్న మంచివి, ఊళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఏదొచ్చినా అండగా నివాడి, ఎవరికి ఆపద వచ్చినా ముందుంటావు, నువ్వు ఉంటేనే ఊరు బాగుంటుంది బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్క తల్లి తండ్రి దగ్గరికి పోయి, నా అన్నదమ్ముల దగ్గరికి పోయి, చదువుకున్న విద్యార్థుల దగ్గరికి పోయి, నేను నామినేషన్ అయ్యే ముందుకే ప్రతి గడప 3 రౌండ్లు తిరిగి వచ్చినాము. నా గ్రామం మొత్తం 3 రౌండ్లు తిరిగి అందరి ఆశీర్వాదం తీసుకొని అందరిని అడిగి తర్వాత కూర్చొని, నేను నాతో పాటు నా గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్లు 10 మంది వార్డు నెంబర్లు ఉంటారు కాబట్టి వార్డు నెంబర్లు కూడా ఇలా అంత వార్డు నెంబర్ని మంచి వార్డు నెంబర్ని సెలెక్షన్ చేసుకొని మరి ఇలా వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళు కూడా ప్రతి వార్డులో కష్టపడుకుంటా మరి ప్రతి వార్డులో ఏ సమస్య ఏముంది ఆ సమస్యలన్నీ మనం పరిష్కారం దోలాడుకోవాలని మన వార్డు నెంబర్ కూడా ప్రతి వార్డులో ప్రతి గడప తిరిగి చూసుకుంటారు. రేపు బాడీ ఎన్నికైనాక, సర్పంచ్ గెలిచినాక మనం ఏ సమస్యలు ఉన్నాయనేది మేము చూసినాము. మేజర్గా కొంతమంది విద్యార్థులను అడిగితే, అన్న నువ్వు ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో న్యాయం చేసినావు, విద్యకి ఎంతో న్యాయం చేసినావు అని మరి చాలా మంది మాట్లాడడం జరిగింది. మరి ఊరు డెవలప్మెంట్ విషయంలో కూడా వాటర్ సమస్యలు కానీ, కరెంటు సమస్య కానీ, రైతులకు ఏ సమస్య వచ్చినా, ట్రాన్స్ఫారాలు ఉన్నా ప్రతి ఒక్కటి నేను ముంగలుండి చేపించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఆ నమ్మకంతో నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి మరి మళ్ళీ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కొంగు చేయకుండా మరి భారీ మెజార్టీతో గెలిపించి నా బాడీనంతా, నా వార్డు నెంబర్లందరూ ముంగలుండి గెలిపించుకోవాలనే నమ్మకం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న విద్యార్థులు అడిగిన సమస్యలు ఏంటంటే, మా గ్రామంలో లైబ్రరీ లేదు అన్న, లైబ్రరీ లేదన్నా, లైబ్రరీ ఖచ్చితంగా కావాలంటే నేను మెయిన్ పేజ్లో లైబ్రరీ పెట్టి చూపించిన. ఇప్పుడున్న మెయిన్ పేజ్లో లైబ్రరీ ఒకటి. మా దగ్గర వాటర్ ఫిల్టర్ లేక చాలా మంది ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి ఎన్నో ఆటోలు తరలిస్తున్నారు. మా దగ్గర ఒక వాటర్ ఫిల్టర్ ఉంది కానీ మరి ఎందుకో మా దగ్గర ఉన్న గ్రామంలో వాటర్ ఫిల్టర్ కాకుండా ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి ఎన్నో వాటర్ పనులు వస్తున్నాయి. అదేవిధంగా ఆ సమస్య కూడా పరిష్కరిద్దామని నా మనసులో ఉన్నది. అదేవిధంగా మరి అలా ఉన్న ఎన్నో గ్రామంలో మరి ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గ్రామంలో మరి జ్యోతిరావు పులే, మరి జగ్జీవన్ అంబేద్కర్ బొమ్మలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి మా గ్రామంలో కొంతమంది మా దగ్గర మరి
నాయకులు చాలా మంది అడిగినుండే అన్న అన్ని ఊర్లలో ఉన్నాయి మన ఊర్లో లేదంటే వాళ్ళందరికీ హామీ ఇచ్చుకుంటూ నేను గెలిచిన వెంటనే ఇవన్నీ నెరవేరుస్తానని చెప్పి జ్యోతిరావు పూలే విగ్రహం, అంబేద్కర్ జడ్జివారి విగ్రహం ఖచ్చితంగా పెట్టిస్తామని, అదేవిధంగా మరి 40-45 సంవత్సరాల కింద ఎప్పుడో కట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ సిరాసాస్లో ఉన్నది. మరి అప్పుడు 2013లో నేను సర్పంచ్ గెలిచినప్పుడు నిధులు లేక తెలంగాణ రాష్ట్రం ఎడారి రాజ్యంలో ఉన్నది. నిధులు లేక నీళ్లు లేక చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ విధంగా ఉంటే కూడా మనం ఎన్నో పోరాటాలు చేసి అప్పుడున్న ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మరి మాకెంతో సహకారం చేసిరు. అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు మాకు ఎంతో సహకరించారు. అప్పుడున్న జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు మాకున్న ఎన్నో మా గ్రామానికి నిధులు కేటాయించారు. అదే అప్పుడున్న ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు మరి ఎప్పుడు పోయినా మమ్మల్ని కాదనుకుంటా ఏదో ఒకటి ఖచ్చితంగా ఇచ్చి పంపించారు. అదేవిధంగా మండల పనిలో కానీ జిల్లా పనిలో కానీ ప్రతి కోటకెళ్ళి నేను మా వార్డు నెంబర్ నింబడేసుకొని పోయి ప్రతి ఒక్కటి మన ఊళ్ళో మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయో గ్రామ పంచాయతీల కోసం రాసుకొని దాని మీదే పోరాటం చేసి మరి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందుకున్నాము. మరి అప్పుడున్న మా ఎస్ఎంసీ కమిటీ అని మా దగ్గర కమిటీ చేసినాము. ఆ కమిటీకి చైర్మన్ మా రమేష్ అన్న ఉండేప్పుడు మరి అదేవిధంగా నాతో పాటు అన్ని పార్టీల వారు, అన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీలో ఉన్న ప్రతి ఉన్న గ్రామ పెద్దల్ని కూడా నేను నాతో పాటు తీసుకొని ఊళ్ళో కూర్చొని ఒక పేరెంట్స్ అందరిని పిలిపించుకొని మరి ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రమాణం చేసి ఒక తీర్మానం చేసి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మరి అదేవిధంగా 33 మంది ఉన్న పిల్లల్ని 220 మంది పిల్లలు చేసి వాళ్ళకు స్కూల్ బుక్లు అంటే టై అంటే ప్రతి ఒక్కటి అందులో ఫ్యాన్లు అంటే మీనా దానికి ప్రతి ఒక్క టేబుల్ అంటే అవన్నీ సమకూర్చుకున్నాము. విద్యా వ్యారంటీలని 6 మంది విద్యా వ్యారంటీలు పెట్టాము. మరి పెద్దల సహకారంతో ఇవాళ మా గ్రామంలో పుట్టిన జైన్ రామరెడ్డి అని పటవారి రామరెడ్డి అని ఆయన సహకారం బాగుండే మా స్కూల్కు. అదే జనార్స జై భారత్ ఫౌండేషన్ చైర్మన్ పెంటారెడ్డి సార్ అని ఆయన కూడా మా స్కూల్కి ఎంతో పోజిషన్ చేసిండు. మరి ఇప్పుడు మా దగ్గర మా గ్రామంలో పెద్ద మనిషి మరి ఆయన ఆశీర్వాదం మా ఎప్పుడు ఉండాలి. మరి మొన్న గత సంవత్సరం కింద ఆయన చనిపోవడం జరిగింది. కంబాలపల్లి హనుమంతరెడ్డి పిఎస్సిఎస్సి మాజీ చైర్మన్. మరి మా గ్రామానికి పెద్ద దిక్కు ఆయనే ఉండే. మరి ఆయన కూడా లేని లోటు మాకు చాలా కనబడుతుంది గ్రామంలో. ఇప్పుడు అలాంటి పెద్దలు చాలా మంది మాకు కోల్పోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఇంకా మంది పెద్దలు, గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు, యూత్ పిల్లలు ఎప్పుడైనా స్కూల్ విషయానికి వస్తాకల్లా ప్రతి ఒక్కరు సహకరించారు. ప్రతి ఒక్కరు స్కూల్ డెవలప్మెంట్కి పాల్గొన్నారు. విద్యా వారంటీని ఆయంలను పెట్టి ప్రైవేట్గా పైసలు ఇచ్చి మేము ఎంతో సహకారం చేసి గ్రామాన్ని ఎంతో డెవలప్ చేసుకుపోయినాము. అదేవిధంగా అవన్నీ నమ్మకంతో ఇప్పుడు కూడా మరి నాతో పాటు ఉన్న గ్రామం వార్డు నెంబర్ అందరినీ సర్పంచ్గా నన్ను మరి మా గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. మంచి మెజార్టీతో మా వార్డు నెంబర్ కూడా మేము కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉన్నది. మరి కొంతమంది ఎన్నో మరి నేను నీతి నిజాయితీతో పోతా, నేను ఒకటితో కొట్లాటలు పంచాయలు రాజకీయం చేయ, అందరు నా వాళ్ళనుకుంటా కులమతం లేకుండా కలిసిపోతాను. నేను మరి కడుపులో కలిసేయాలని లేని మనిషిని. నన్ను ఎంతమంది ఎన్ని విమర్శించినా కానీ నేను వాళ్ళతో పాటు రివర్స్ కూడా ఒక్క మాట అంటోని కాదు. మరి వాళ్ళ విధానం మరి కొంతమంది నాయకులందరూ కలిసి మరి మన ఎదుగుదలను చూసి కొంతమంది ఏదో రకంగా నన్ను అధ్యయనం చూస్తుంది. కానీ భగవంతుని ఆశీర్వాదంతో నా వెనుక ఉన్న నా వార్డు నెంబర్లు నేను కష్టపడి ఖచ్చితంగా ఈ 10 వార్డు నెంబర్లు గెలిపించుకొని సర్పంచ్కి గెలుస్తానని మా గ్రామ ప్రజలు, మా గ్రామ యువకులందరూ మరి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన గ్రామానికి సరిపోయే మనిషిని, మన గ్రామాన్ని ఆదర్శంగా చూసే మనిషిని, మన గ్రామాన్ని ఎప్పుడైనా డెవలప్ చేసే మనిషిని నేను. మన గ్రామానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఒక కావలికారి లేక పనిచేస్తా. మరి అలాంటి మనిషిని మీరు పొడగొట్టుకుంటే ఇంతకుముందుకు ఒకసారి నేను 2018 నుంచి 2024 వరకు ఉన్న సర్పంచ్గా జనరల్ కూడా వస్తే జనరల్ కూడా పోటీ చేయడం జరిగింది. కొద్దిగా భగవంతుని ఆశీర్వాదంతో కొద్దిగా ఓటింగ్ మిస్ అయింది. కాబట్టి గత 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు కన్నీళ్ళు గాడ్చిర్రు. ఇంత మంచిని పొడగొట్టుకుంటే ఎందుకని, అందుకని ఆ రకంగా కాకుండా ఇప్పుడు ప్రజలందరూ, యువకులందరూ మనకు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం ఇస్తున్నారు. మరి అదే విధంగా మేము గత పాలన ఎట్లా పాలించినామో ఇప్పుడు కూడా అదే రకంగా పాలిస్తామని మరి నా చెట్టపడి కూడా గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, చదువుకున్న విద్యార్థులందరికీ మరి మీరందరూ నా మేలు కోరాలని మరి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఆ ఓటు ఎవరికి వేస్తే బాగుంటుంది,
ఎక్కడేస్తే బాగుంటుంది, ఆ ఓటు వృధా కాకుండా ఆ ఓటు వేస్తే ఏ మనిషి అయితే డెవలప్ చేస్తాడు, మన ఊరికి కట్టుబడి ఎవరుంటారు, మన ఊరికి ఏ సమస్య వచ్చినా ఎవరు పరిష్కరిస్తారు అనేది మీరంతా గమనించి మీరు ఖచ్చితంగా ఓటేసేటప్పుడు నేను అనుకున్న నా సంతోషం ఏంటంటే నాకు కొంచెం నేను నామినేషన్ వేసినప్పుడు నాకు ఏ గుర్తు వస్తుందని కొంచెం డౌట్ ఉండే. భగవంతుని ఆశీర్వాదంతో వంగరం గుర్తొచ్చింది, నేను అనుకున్న గుర్తొచ్చింది. కానీ చాలా సంతోషంగా ఉన్నా నేను ఇవాళ చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని భగవంతుని ఆశీర్వాదం ఉంటుందని నా ప్రజలందరూ నమ్ముకున్న వ్యక్తులని చెప్పి నేను కోరుతున్నా. మరి ఇక్కడ వచ్చిన నా అన్నదమ్ములందరికీ నాతో పాటు వచ్చిన నా సొంతంగా నేను ఎన్నుకోబడిన మొత్తం నా వీళ్ళైతే గెలుస్తారు, వీళ్ళకి మంచి పేరు ఉంది, వీళ్ళకు మరి మంచి విధానం ఉంది, వీళ్ళు కూడా నాతో పాటు ఉంటే బాగుంటుందని అందరికి సహాయ సహకారం అందిస్తారని గ్రామాన్ని డెవలప్మెంట్ ముందుకు తీసుకుపోతారని చెప్పి మరి బాగా ఆలోచన చేసి ఇగో 4 మహిళలని ఒక 5 మంది 6 మందిని చదువుకున్న విద్యార్థులు నా ఎంబడి ఉంటే బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుందని మంచి చదువుకున్న మేధావులు ఈసారి వార్డు మెంబర్ గా బయటకు వచ్చిర్రు. ఊరు గ్రామంలో మంచిగా ఉంటేనే బాగుంటది, చదువుకున్న విద్యార్థులు యువకులు ఉంటే డెవలప్ అవుతుందని చెప్పి అందరినీ యువకులు తోలాడుకొని మా అక్క చెల్లెలను కూడా మంచి పేరులను తోలాడుకొని మరి ఇలా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ను మరి నిలబెట్టుకున్నా. కాబట్టి మరి భగవంతుని ఆశీర్వాదంతో మా గ్రామంలో నాతో పాటు నా వార్డు మెంబర్ కూడా మంచి మెజార్టీ ఇచ్చి ప్రజలందరూ మా తరఫున ఉండాలి, మేము వాళ్ళ తరఫున ఉంటామని కోరుకుంటూ జై జవన్ జై కిషన్ ముగించుకుంటున్నాను.